నమస్కారం. స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాలలో రాణిస్తూ సమాజంలో విశిష్ట వ్యక్తులుగా గుర్తింపబడుతున్న వారిని పరిచయం చేసే వివేక మార్గం కార్యక్రమానికి స్వాగతం. 1336లో స్థాపించబడి గత 688 సంవత్సరాలుగా ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తున్న శృంగవృక్షం శ్రీదత్త పీఠం ప్రస్తుత పీఠాధిపతి, విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శి, వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల సలహాదారు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక సామాజిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామి వారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం స్వామి. జై గురుదేవ్ దత్త. వివేక్ భారత్ ఛానల్కి స్వాగతం. కృతజ్ఞతలు. స్వామి, మా వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులు మీ గురించి, మీ నేపథ్యం గురించి తెలియజేయండి. నేపథ్యాలు అంటే వ్యక్తిగతంగా సాంప్రదాయం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ప్రజెంట్ చేయటానికి ఇష్టపడదు స్వామి. భావజాలం స్ప్రెడ్ అవటానికే ఇష్టపడుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న నాగానంద సరస్వతి అనే సమాచారం కంటే కూడా దత్త సాంప్రదాయక పద్ధతులు ఎట్లా ఉంటాయి, దాని ఐడియాలజీ ఎట్లా వెళ్తుంది అంటే, భారతదేశంలో మనకి తెలుసు, మనం విన్నదే కర్మభూమి. మొట్టమొదటి పేరు ఇది కర్మభూమి. అంటే మొట్టమొదట కర్మయోగం, తర్వాత అది జ్ఞానయోగం వచ్చింది, తర్వాత భక్తి యోగం వచ్చింది. ఆ కర్మయోగానికి సంబంధించినటువంటి ఐడియాలజీని స్ప్రెడ్ చేసే ఆ సాంప్రదాయక పద్ధతి దత్త సాంప్రదాయం. కాబట్టి యోగి చరిత్ర, పాము దిన చరిత్ర రహస్యంగా ఉంచాలి అని కూడా చాలా చోట్ల వినపడేటటువంటి విషయమే, మేము అనుకోవటమే కాదు. కాబట్టి వీలైనంత వరకు మా వ్యక్తిగత నేపథ్యాలు అనేవి ప్రస్తావనగా మేము తీసుకోవటం అనేది ఉండదు స్వామి. ఇక మామూలుగా చెప్పాలి అంటే, నేను గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తినే. 14వ సంవత్సరంలోనే గురువుగారు సాంప్రదాయంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి సాంప్రదాయక పద్ధతులలోనే నడుస్తూ వస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా దత్తాత్రేయ స్వామి అట్లా నడిపించుకుంటూ వస్తున్నారు. అదే స్వామి, మీరు ఈ తెల్ల బట్టలో కనిపిస్తున్నారు. సాధారణంగా ఇలా స్వామీజీలకి ఏమన్నా ఒక్కొక్క రకం అంటే ఒక రకం ఏమన్నా ఉంటాయా? అవును, మంచి ప్రశ్న. ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించబడటానికి రెండు సమానమైన వ్యతిరేక శక్తులు పనిచేయడం చేతన ఈ బ్రహ్మాండాలన్నీ ఉద్భవించాయి అనేది మాకున్నటువంటి బేసిక్ లైన్. ఓకే సార్. దాన్ని అమ్మాయి అని పిలవచ్చు, రకరకాల విధానాల్లో చెప్తారు. కానీ మేము రెండు ఈక్వల్ పవర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటాయి. సో మేము దత్త సాంప్రదాయంలో శ్రీ విద్య అనే శాఖకి చెందుతాం. అంటే హఠయోగము, కుండలిని ఇటు చేసేది. మన ఆహార్యం కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన పొద్దున్నుంచి రాత్రి దాకా చేసేది, లేదా తెల్లారేదాకా చేసేది ఏదైనా సాంప్రదాయక విధానాన్ని అనుసరించే ఉంటుంది. ఈ రెండు వ్యతిరేకమైన సమాన శక్తులు పనిచేయటం చేతన ఈ ఏర్పడిన దీంట్లో మేం చేసే సాధన లక్ష్యం ఏంటంటే, ఈ ప్రకృతి నిండా కూడా ఈ రెండు శక్తులు పనిచేయడం చేతన పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ ఉంటాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్ని, నెగిటివ్ వైబ్రేషన్ని కూడా మేము అకస్టమ్ చేసుకోవాలి. రెండింటినీ కూడా. అంటే హయ్యెస్ట్ రేంజ్ పాజిటివ్ ఎనర్జీ కానీ, హయ్యెస్ట్ రేంజ్ నెగిటివ్ ఎనర్జీ కానీ, ఈ రెండింటికి కూడా మేము డిస్టర్బ్ అవ్వకూడదు. అప్పుడు ప్రకృతికి అతీత స్థితికి వచ్చినట్టు లెక్క. ఇది మాకున్నటువంటి లైన్. దీంట్లో మాకు ప్రారంభ కాలాలలో, సాధనల మొదట్లలో శవం మీద వస్త్రాన్ని తీసి కప్పిస్తారు, కట్టుకోమంటారు. అది తెల్లగానే ఉంటుంది జనరల్గా. ఇంకో రంగవుడు పెట్టట్లేదు, మరి తెల్లగానే ఉంటుంది. అందుకని అదే తీసుకుని ఆ తర్వాత దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మేము అబ్జర్వ్ చేసుకుంటాం. మా సాధన అంతా కూడా ఇప్పుడు సమాజం కూడా స్వామీజీలు గౌరవిస్తోంది. ఇట్లా ఎందుకని అంటే, ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అవి మేము అబ్జర్వ్ చేసుకుని మా సాధనతో దాన్ని మేము రిమూవ్ చేసుకోవటానికి ట్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే, మాది శృంగవృక్షం పీఠం ఉంది భీమవరానికి పాలకొల్లికి మధ్యలో. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, భీమవరం నుంచి పాలకొల్లికి ఆ దారిలో ఎక్కడైనా ఒక 3 ప్రదేశాలు ఉండేవి గతంలో. ఆ 3 ప్రదేశాలలో ఎవరైనా కానీ పడిపోతే చచ్చిపోయేవారు. ఊరికనే బైక్ మించి పడిపోయినా చచ్చిపోయేవారు. బికాజ్ ఆఫ్ దట్ నెగిటివ్ ఎనర్జీ
ఆ ప్లేసెస్ ఆ ప్లేసెస్లో నెగిటివ్ ఎనర్జీ. మనం శృంగవృక్షం గురువు గారు ఆదేశించాక అక్కడికి వెళ్ళిన తర్వాతన మనకే ఉపకారం అవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ సాధన చేసుకోవటం. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే దాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నామో అక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ లేవు. స్వామి. సో ఈ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకునేటటువంటి ప్రొసీజర్స్లో మొట్టమొదట మనం దేవాలయాలకు వెళ్తాం, అందరూ వెళ్ళినట్లయితే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది. లేదు మనం చేసే సాధనల నుంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో నెగిటివ్ ఎనర్జీ కావాలి కాబట్టి ఇటు నుంచి కూడా తీసుకుంటారు. అందుకనే మేము బేసికల్గా తెల్ల బట్టల్లో కనిపిస్తాం అనమాట. అదే స్వామి, అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండింటిని తీసుకుని రెండింటికి కూడా నిభాయించుకునే శక్తి, దానిని అతీతంగా మారగలిగినటువంటి శక్తి, అది మా సాధన. అంటే మీరు నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకుంటున్నారు కాబట్టి సాధారణంగా జనంలో ఉన్న ప్రశ్న నేను అడుగుతున్నాను, మీరు అడగాలి కాబట్టి. అది దత్త సాంప్రదాయంలో ఏమైనా తాంత్రిక పూజలు ఏమైనా చేస్తుంటారు? తంత్రం అంటే ఏంటి అంటే, తంత్రం మీన్స్ టెక్నాలజీ స్వామి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్టచబుల్ పాయింట్ టు ఇండియన్ కల్చర్. అవునా స్వామి? దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కల్చర్. మామూలుగా మనం చేసేటటువంటి దాంట్లో కూడా ఒక మంత్రం చెప్తూ ఉన్నాం. ఆ మంత్రంలో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో క్రియ ఉంటుంది. ఆ క్రియ టెక్నాలజీ, అదే తంత్రం. మనం వేరే ఏదో భయపడిపోవాల్సిన పని ఏం లేదు. ఎస్, తంత్రం ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే వాటి మీద సరైన అవగాహన లేక ప్రజలు అలా ఎస్, మంచి ప్రశ్న. అంటే ఏమవుతుందంటే స్వామి, సర్టెన్ టైంకి వెళ్ళిన తర్వాతన మనిషి సాధనలో మాకు పారంపర్యాలలో కూడా చెప్తారు, భ్రాంతి అంటే మానసికంగా ఇది వచ్చేసింది, ఇది కనపడిపోయింది. మనస్సు చాలా విపరీతమైన ఆట ఆడుతుంది స్వామి మనిషితోటి. ఎట్లాంటి ఆట ఆడుతుందంటే, మనం ఏదో చూడాలి, ఏదో చేయాలి, దాని గురించి మనం సాధన మొదలుపెట్టి మనం తీవ్రంగా చేసేస్తున్నామని భావించుకుంటాం. ఎప్పుడైతే తీవ్రంగా చేస్తున్నామని మనం భావించుకున్నామో మనస్సు మనకి ఒక భ్రాంతి దర్శనాన్ని ఇచ్చేస్తుంది. ఈ భ్రాంతి దర్శనం తర్వాత అహంకారం పెరిగిపోతుంది. అహంకారం నుంచి వ్యసనం పుట్టుకొచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ సమాజంలో ఇదిగో ఈ ఫలానా వ్యసనాలు, ఈ ఫలానా సాంప్రదాయాలకి యాక్సెప్టెన్స్ ఉందన్నమాట అనే వైపుకి వెళ్ళిపోతుంది. సో అలాంటి భావన ప్రజల్లోంచి దాని మూలాన ప్రజలకు కొంతమేరకు ఏమైనా నెగిటివ్గా వెళ్ళొచ్చు. కానీ సాంప్రదాయకంగా అన్నింటికి అతీతంగా వెళ్ళాల్సినటువంటి సాధకుడు దేనికి అంటుకోకూడదు కదా స్వామి. భ్రాంతి దర్శనం ఇవ్వటం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుందరకాండ చూస్తే ఆంజనేయ స్వామి మొదట ఆయన రావణాసురుడి అంతఃపురంలోకి వెళ్తారు. 3వ అంతస్తులోకి వెళ్ళి చూస్తే మండోదరిని చూస్తారు. ఆయన మండోదరిని చూసి కాసేపు ఆవిడ సీతాదేవి అని భావిస్తారు. ఆంజనేయ స్వామి సాధకులు ఎట్లాంటి కష్టాలు వస్తాయో దానికి ఎలాంటి పరిష్కారాలు చేయాలో సుందరకాండలో ఆయన ఆట ఆడి నటించి చూపించారు. యాక్చువల్లీ చాలా యోగ రహస్యాలు ఉంటాయి సుందరకాండలో. అక్కడ మండోదరిని చూసినటువంటి ఆంజనేయ స్వామి వాల్మీకి మహర్షి ఏ పాటి మొహమాటం లేకుండా చెప్పేశారు. తోక కరుపుకుంటారు, ఆ స్తంభాలు ఎక్కి దూకుతారు, పిల్లి మొగ్గలు వేస్తారు, ఇన్ని చేశారు. ఆ తరువాతన బయటకు వస్తారు. సీతమ్మ ఇలా ఎందుకు ఉంటుంది అనుకుంటారు. ఆయన సీతను సీతాదేవి వెతక్కపోతే ప్రాయోపవేశం అంటే ఏం తినకుండా ప్రాణాలు వదిలే. తర్వాత మళ్ళీ అప్పుడు రాముడికి అందరికీ నమస్కారం చేసుకుంటారు. అయ్యా నా చేత నువ్వేం చేయిస్తావో నువ్వే చేయించు అని అనుకుంటారు. అప్పుడు అమ్మవారు కనపడుతుంది సీతాదేవి కనిపించినప్పుడు ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారు? చాలా వినయంగా చిన్న స్వరూపంతో నెత్తి మీద చేతులు పెట్టుకుని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ, నిజ దర్శనానికి భ్రాంతి దర్శనానికి తేడాది. మండోదరిని చూసి సీతాదేవి అనుకున్న ఆంజనేయ స్వామి భ్రాంతి చెందను. భ్రాంతి దర్శనం చేత అట్లా ఉంటుంది పరిస్థితి. నిజ దర్శనం జరిగితే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇది సాంప్రదాయకంగా చేసేటటువంటి పద్ధతులలో నిజ విధానాలు అంటే భావ తీవ్రతలలోకి పోకూడదు. సాధకుడైన వాడు వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించగలగాలి. తనకి ఏదో ఒక కొంత వచ్చింది, రేపొద్దున దాన్ని ఏదో ప్రజెంట్ చేసేయాలి, నిన్నేదో చూస్తే వెంటనే అదేదో బయట చెప్పేయాలి, ఇలాంటివి పెట్టుకోకూడదు. తను చేసే సాధన వీలున్నంత గుప్తంగా ఉండాలి. ఇలాంటి నియమాలన్నీ అందుకే పెట్టారని. భావ తీవ్రతలో పడకూడదు. దాని మూలన అహంకారం వస్తే, వ్యసనం అంటితే, దాని నుంచి మనం రకరకాలుగా ఆలోచనల్లోకి పోతే సమాజం దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు బహుశా దానికి సంబంధించి అంటే భ్రాంతి తీవ్రతలో ఉన్న వాళ్ళు ఆలోచించే విధానం అన్నమాట. దాని నుంచి ఇంకా వాళ్ళు దేనికో దానికి అడిక్షన్ ఏదో వస్తే, దేనికి అంటకుండా బతకాల్సిన వాడు దేనికో ఎడిక్ట్ అవుతున్నాడు అంటే పారంపర్యం ఖచ్చితంగా అలా చెప్పదు.
అయితే స్వామీజీ మీరు ఎక్కువగా ఎక్కడైనా సభల్లో కానీ లేదా ఎక్కడైనా ప్రసంగానికి కానీ ఎవరైనా పిలిచినప్పుడు వివేకానందుడి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో దాని గురించి చాలా లోతుగానే పరిశీలించారు స్వామి నా గురించి. అసలు ఊహించలేదు నేను ఇట్లాగా మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు అని. ఎస్, అంటే దీనికి ముందు ఒక పాయింట్ చెప్తాను. ఈ మధ్య కాలంలో మనం కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా ఇది జరిగింది కదా స్వామి, డిబేట్ జరుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో రావణాసురుడా రాముడా. మేమేమంటామంటే స్వామి, త్రేతాయుగం నాటి విషయాలన్నింటికి రాముడు అనే ఆయన జస్టిఫై చేశారు. ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఎట్లాంటి రీతిలో తీసుకోగలగాలి, ఎవరికి ఎట్లాంటిది జరిగితే తీర్పు అవుతుంది అని ఆయన జస్టిఫై చేశారు రాముడు. ద్వాపర యుగంలో కృష్ణుడు అనే ఆయన, ఇద్దరు విష్ణు అవతారాలు అనేది మనం అనుభవాలతో చెప్పేవాళ్ళు కూడా చెప్పున్నారు. నేనేమంటానంటే స్వామి, రాముడితో కృష్ణుడితో పోలిస్తే మనవి పీత బుర్రలేగా. మనం ఇక్కడ ఎంత మేధావులమైనా కావచ్చు, కానీ వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా పీత బుర్రలే. మనం ఇప్పుడు దాన్ని ఏదో జస్టిఫై చేసేయాలనేది అవసరం లేదు. మనం చేయగలిగింది ఏంటి అంటే రామాయణం నేర్చుకోవాలి, భారతం నేర్చుకోవాలి. ఎలా అంటే రాముడి ఫోకస్లో రామాయణం నేర్చుకోవాలి, ఆంజనేయ స్వామి ఫోకస్లో రామాయణం నేర్చుకోవాలి. అప్పుడు మనం అలాగే కృష్ణుడి ఫోకస్లో భారతం. అప్పుడు మనకి ఏం చేయాలి అనేది తెలుస్తుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చేయడాన్నే దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో క్వశ్చన్ అడగని చెప్తాను మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇండియన్స్ ఎట్లా దీంట్లో ఫార్వర్డ్ అయ్యారు. ఆ ఫోకస్లో నేర్చుకుంటే మనకు వివరాలు అర్థమవుతాయి. అక్కడ జస్టిఫై అయిపోయిన విషయాల గురించి మాట్లాడుకునే కంటే భారతదేశంలో జస్టిఫై కాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి స్వామి. ఏంటి అంటే ప్రపంచంలో ఏ దేశం మీద ఆ దేశస్థుల మీద జరగనంత, ఏ దేశంలోనూ ఆ దేశస్థుల మీద జరగనంత హింస భారతదేశంలో భారతీయుల పట్ల, ముఖ్యంగా హిందువుల పట్ల జరిగింది. ఆ తర్వాతన రకరకాల పరిపాలకులు రకరకాల దేశాల నుంచి రావటం, దీంతో మనకి ఇక్కడ ఉన్నటువంటి మన మూల సాంప్రదాయం ఇంచుమించుగా రకరకాల కలగూరగంప పరిస్థితి. అంటే ప్రస్తుతం సమాజంలో భారతదేశం మొత్తం మీద, ఎందుకంటే మేము దేశం మొత్తం తిరుగుతాం కాబట్టి, ఏ వర్గము కూడా ప్రశాంతంగా ఉన్నాము అనే పరిస్థితి లేదు. ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనం మళ్ళీ అడ్జస్ట్ అయ్యి మూల సంస్కృతి అనే దాన్ని మళ్ళీ మనం తెలుసుకోవాలి, భారతీయ ఆత్మను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా దరిదాపుగా, అంటే నేను పూర్తిగా వివేకానంద మూలాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అని అయితే చెప్పను, కానీ దరిదాపుగా ఆయన ఈ ఐడియాలజీనే స్ప్రెడ్ చేశారు. భారతీయ ఆత్మ మనకు వచ్చే అవసరం, ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రకరకాల ఈ ఫ్యాన్సీ నీష్ ప్రొడక్ట్స్ వీటన్నింటిలో కూడా అసలైన భారతీయ ఆత్మని భారతీయులు అందరూ కోరుకుంటున్నారు. రకరకాలుగా ఏదో ఆ వర్గమనో ఈ వర్గమనో, లేకపోతే ఆ సంబంధించిన సమాజం ఈ సంబంధించిన సమాజం, హెచ్చు తగ్గులు తారతమ్యాలు ఒకనాడు ఇవేం లేవు. మళ్ళీ అలాంటి ఆ భారతదేశాన్ని, అలాంటి ప్రశాంత విధానాన్ని, జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మనకు ఆ ఐడియాలజీ ఎక్కడి నుంచి ఎట్లాగంటే మనకున్న ఐడియాలజీతో ఏదైతే మ్యాచ్ అవుతుందో అట్లాగా వివేకానంద స్వామీజీ వారు చెప్పిన విషయాలు భారతదేశానికి, భారతీయ ఆత్మ ఆవిష్కరణకి అతికినట్టుగా సరిపోతాయి. అందుకని ఎక్కువగా నేను వివేకానంద గురించి చెప్పడం. అండ్ అట్ ద సేమ్ టైం దయానంద సరస్వతి అని ఇంకొక స్వామీజీ, వారు గో బ్యాక్ టు వేదాస్ అని, అంటే ఆయన కూడా సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. దీస్ పర్సన్స్, దీస్ లెజెండరీ పర్సనాలిటీస్ నాట్ ఎట్ ఆల్ క్వశ్చన్ టు ద సొసైటీ, దే వర్ సెర్చింగ్ ఆన్సర్స్ టు సొసైటీ. అంటే మనం సమాధానం చెప్పటం వేరు స్వామి, సమాధాన పరచటం వేరు. వాళ్ళు సమాధానం చెప్పాలి అని అనుకోలేదు, సమాధాన పరచాలి అనే ఉద్దేశాన్ని. అందుకని నాకు వివేకానంద రైటింగ్స్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. అవును స్వామి. అట్ ద సేమ్ టైం దయానంద సరస్వతి గురించి కూడా ఆయన కేవలం ట్రూత్లోనే ఉండాలి అనే దాని మీద ఆయన చెప్పినటువంటిది కూడా ఎస్ ఎక్కువగా అయితే వివేకానంద మీదనే ఎక్కువ. సార్, అంటే ఈ సభల్లో అయితే మేము ఎక్కువగా విన్నాము. అందుకే ఈ సాధారణంగా ఈ దత్త సాంప్రదాయం కానీ కొన్ని సాంప్రదాయాల్లో స్వామీజీలు జనాల్లోకి పెద్దగా వచ్చి తక్కువగా కనిపిస్తుంటారు, మీరు ఎక్కువగా జనంలో కనిపిస్తుంటారు కదా, ఏమిటి ఈ తేడా? యాక్చువల్లీ
కనిపించడం కనిపించకపోవటం అనేది అది మనకున్నటువంటి మానసిక విధానాల మీద డిపెండ్ అయ్యాయి. కానీ సాంప్రదాయం నువ్వు కనిపించు అని కానీ నువ్వు కనిపించొద్దు అని కానీ చెప్పలేదు. పూర్ణ గురుస్వరూపం మాకు దత్తాత్రేయ స్వామి అంటే శుద్ధ పరబ్రహ్మ. అత్రి అనసూయ దంపతులకి స్వామివారు భౌతికంగా రావటానికి ముందునే దత్త అనేది ఉంది. ఆయన ఎవరికి తపస్సు చేసి నువ్వు పుట్టు అన్నారు? దత్తాత్రేయ స్వామికి తపస్సు చేసి నువ్వు పుట్టు అని చెప్పారు అత్రి మహర్షి. అంటే అప్పటికే దత్త అనే ఎనర్జీ లెవెల్ ఉంది. కృతయుగానికే ప్రహ్లాద వరదుడు అని చెప్పి దత్తాత్రేయ స్వామికి పేరుంది. అంటే కృతయుగంలో దత్తాత్రేయ స్వామి ప్రహ్లాదుడికి జ్ఞానబోధ చేశారు ఆషాఢ పౌర్ణమి రోజు. అదే మేము గురు పౌర్ణమి అని చేసుకున్నాం ఫెస్టివల్. సో ఇది ఇలా కనపడాలి కనపడకూడదు అనేమి లేదు స్వామి రూల్. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా మనని విపరీతంగా పక్కకి లాగేసే పరిస్థితులు ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి నువ్వు సాధన చేస్తున్నావు కాబట్టి వేరే ఏది నీ బుర్రలోకి రావద్దు, కాబట్టి నువ్వు ఎలా చేసుకుంటావో చేసుకో, ఇది చెప్పేది. అందుకని జనరల్గా వీళ్ళు ఏకాంతంగా సాధన చేసుకోవటానికి ఇష్టపడతారు. కానీ మా మీద గురువులు బాధ్యతలు అప్పచెప్పారు. నేను హిమాలయాస్కి వెళ్ళాను స్వామి, 2 times వెళ్ళాను. ఒకసారి 8 months ఉన్నాను. ఆ టైంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే గురువులు మన ఎన్నుకునేటప్పుడే వాళ్ళకి తెలుసు మన చేత ఏం చేయించాలో, మనం దేనికి సూట్ అవుతాం. నేను బహుశా ఈ సమాజంలో తిరగడం చేతనే డిస్టర్బ్ అవటం లేదని. ఇప్పుడు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం అలాంటిదేవి నా దగ్గర నుంచి మీరు చూసి ఉండరు. ఎందుకంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఇప్పుడు ఎక్కడికైనా ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా కారణం ఏంటంటే స్వామి వివేకానంద, అది క్యాచీ పాయింట్, మీకు నాకు ఉన్నటువంటి ఆ కామన్ పాయింట్ అది. అందుకని ఎస్ బాగుంది, వెళ్తున్న దారి బాగుంది. మీ సంస్థ కూడా 20-25 years నుంచి చేస్తుంది కాబట్టి కొంత మేరకు మనం ఏకీకృత అభిప్రాయానికి ఉండొచ్చు కదా. అందుకని మనం కూర్చుని మాట్లాడుకుందాం. వివేకానందుడు వల్లనే మాకు అవకాశం వచ్చింది. సో విడిగా ఉండాలా లేకపోతే ఇట్లాగా అని కాదు కానీ స్వామి గురువు ఏది ఆదేశిస్తే అది మేము చేయటానికే గురు ఆదేశం. మేము హిమాలయాస్కి పోయి చేసినప్పుడు కూడా మాకు అర్థమైన విషయం ఏంటంటే నేను వ్యక్తినైతే అక్కడికి పోయాను తప్పించి నా మనసులో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని నేను బయటికి తీసేయలేకపోయాను. నాతో పాటు సమాజాన్ని కూడా మనసులో పెట్టుకుని వచ్చేసాను. మేము అన్నప్పుడు స్వామీజీ కూడా అమెరికాలో అంత భోగభాగ్యాలు ఉన్నప్పుడు కటికి నేల మీద పడుకుని మళ్ళీ భారతదేశం గురించి ఆలోచించినట్టుగా మీరు హిమాలయాల్లో ఉన్న పెద్ద ఆయనతో నాకు కంపారిజన్ వద్దు స్వామి. వివేకానంద థాట్ అనేది అది దేశానికి ఉపకారం స్వామి. అంటే సోషల్ రిఫార్మ్ అనేది అవసరం పడుతుంది, అది ఆయన గుర్తించారు. అంటే సామాజికంగా ఒక సంస్కరణ అవసరం అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా సమాజం కూడా అటువైపు తిరుగుతుంది, మనం తొందరలో చూస్తాం సంస్కరణ. ఆయన అన్న మాట ఏంటంటే స్వామి ఈ సంస్కరణ దేశానికి ఉపయుక్తమయ్యే సంస్కరణగా మారాలి అన్నారు. దేశానికి బలం పెంచేదిగా సంస్కరణ అవ్వాలి. అలాంటి లెజెండరీతో పోల్చారు, చాలా సంతోషం. నేనైతే చాలా ఆనందిస్తున్నాను. కానీ అంత పెద్ద పోలిక కుదరదు అని లోపలైతే చెప్తుంది నిజాయితీగా. తర్వాత స్వామీజీ మేము వస్తున్నప్పుడు మీ పాదాలకు నమస్కరించినప్పుడు మీ కుడికాలకి కడిమి చూసాము. అది ఏంటి స్వామి, అది ఎందుకు మీరు ధరించారో దాని సాంప్రదాయం? అంటే ఫస్ట్లో మీరు ప్రశ్న అడిగారు కదా, మీరు టెక్నాలజీ ఫాలో అవుతారు కదా, అంటే తంత్ర యాజ్ పర్ యువర్ వర్డ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ టెక్నాలజీ. దే ఆర్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మనం పాటించే తంత్ర రకరకాల పద్ధతులు ఉన్నాయి. అట్లాగే చెవులకి పోగులు కూడా ఉన్నాయి, మీరు చూసారో లేదో గమనించి ఉంటారు, గడ్డలో కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు చూస్తాం సార్. ప్రాచీన కాలం నుంచి కూడా దక్షిణాచారం, వామాచారం, కౌళం, సమయాచారం బేసికల్గా డివిజన్స్ ఇవి. అంటే కుడి భాగాన్ని దక్షిణ భాగం, ఎడం భాగాన్ని వామ భాగం అంటే కుడికాలకు కనిపిస్తుంది. అది ఆ రకం టెక్నాలజీ ఇది అని అది మనం దాన్ని అంటే ఇది కూడా పారంపర్యానికి సంబంధించినటువంటి విషయం. మనం ఏది ఎట్లా చేసినా సరే అది ఆ వేదిక కన్సర్న్లో ఉండాలి. అంటే వేద విహిత కర్మ అయ్యి ఉండాలి. అది ఏదో ఒక వేదం డిఫైన్ చేసి ఉండాలి. 4 వేదాలలో ఏదో ఒక వేదం డిఫైన్ చేసి ఉన్నది అయితేనే మేము దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకోవాలి. అది వేదం డిఫైన్ చేసింది కాదు అయినట్లయితే దాన్ని మేము తీసుకోకూడదు. దాన్ని సూచించేట్లుగా
ఈ ఆచార విధానాన్ని సూచించట్లేదు. అంటే మేము ఏ ఆచారానికి చెందుతున్నాం. ఇప్పుడు మాది సాంప్రదాయ విధానాలు అయితే దత్త రకరకాల పారంపర్యాలు ఉన్నాయి, తామర తంపరల్లా ఉన్నాయి పారంపర్యాలు. దీంట్లో మేము శ్రీ విద్య అనే శాఖకి చెందుతాం. శ్రీ విద్యా శాఖలో దక్షిణాచారంలో, అంటే దక్షిణాచారం సమయాచారం ఇట్లా చేసే దాంట్లో మెయిన్గా తీసుకునేది దక్షిణాచారం. అంటే వేద విహితం, వేదం చెప్పకపోతే అది మేము యాక్సెప్ట్ చేయము. ఏం చెప్తుందో వేదం ప్రాక్టీస్, దాంట్లోనే టెక్నికాలిటీని అప్లై చేస్తాం. అయితే ఇప్పుడు సమాజంలో చాలా చోట్ల చూస్తున్నామంటే సాధారణంగా బొట్టు పెట్టుకోవడం ఇటువంటివి సాంప్రదాయం ఉన్నాయి కదండి హైందవ సమాజంలో. దీని నుంచి ఎందుకు జనం దూరంగా జరుగుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను అనుకోవడమే కాదు స్వామి, చాలామంది బాధపడుతున్నారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే మాస్ హిస్టీరియా అని చెప్పి ఒక లెక్క ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంది. నేను చాలామందిని అంటే కాలేజెస్కి కూడా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను పర్సనల్గా అడిగాను, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి అనే రూల్, మగవాళ్ళు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి బొట్టు. సరే, అడిగినప్పుడు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే మాకు బొట్టు పెట్టుకోవటం ఇష్టమే, మరి ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే ఏమన్నా అంటారేమో, అమ్మమ్మలా ఉన్నావు, లేకపోతే తాతయ్యలా ఉన్నావు, ముసలోళ్ళలా ఉన్నావు, ఏంటి ఈ రకం ముసలి పద్ధతులు అని ఆక్షేపిస్తారేమో అనే ఉద్దేశం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నటువంటి ఆ కల్చరల్ ప్రొసీజర్స్లో ఇది కనిపించట్లేదు కదా, ఇట్లాంటివి చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అనుకున్నాం స్వామి, మొత్తం మనం ఇప్పుడు సొసైటికల్ రిఫార్మ్ ఒకటి వస్తుందని వివేకానంద ఆనాడే కనిపెట్టాను. దేశానికి ఉపయుక్తమయ్యే రిఫార్మ్ కావాలన్నారు ఆయన. ఇప్పుడు నేనేమంటానంటే బొట్టు పెట్టుకోవటం నీకు ఇష్టమైతే నువ్వు పెట్టుకో, ఎందుకంటే అది నీకు అబ్సల్యూట్ రైట్, మానేయాల్సిన పని ఉంది. పెట్టుకోవడం వల్ల ఉపకారం ఏంటి అనేది చాలా చోట్ల చాలా సందర్భాలలో నేను చెప్తున్నాను. ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటిది రకరకాలు ఉన్నాయి, దాని మీద లెక్కలు. ఇప్పుడు అంతలోతు మనం చెప్పుకోకర్లేదు, ఈసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ బొట్టు పెట్టుకోవటం అనే దాని మూలాన మన్ని మనం రక్షించుకుంటాం, ఇదైతే వాస్తవం, 100% వాస్తవం. బొట్టు పెట్టుకోవాలి, హిందువే పెట్టుకోవాలి కాదండి. మీరు గమనించి చూసినట్లయితే ఏ మతస్థుడైనా సరే వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే, నిజంగా వాళ్ళ ప్రాక్టీసే చేస్తుంటే ఖచ్చితంగా దీని యాక్టివేషన్ వాళ్ళు చూడగలుగుతారు. ఒక నల్లగా మచ్చో లేకపోతే కర్రగా చుక్కో ఏదో ఒకటి చూస్తారు. అంటే ఈ యాక్టివేషన్ మనకి కాపాడుతుంది ఖచ్చితంగా. సో బొట్టు ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేదస్తంగా పెట్టుకోవాలి అంటే కాదండి, తీసుకొచ్చేదే ఫ్యాషన్. నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటాను, నన్ను కాదనే వాళ్ళు ఎవరు? అడగడానికి లేదు కదా స్వామి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నా స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉంటుంది అంటే, మీ ముక్కు కొనని తగలకనంతసేపు నా స్వేచ్ఛ నేను ఏదైనా చేసుకోవచ్చు. ఇందులో మీ ముక్కు కొనకి తగలకూడదు, నేను తగిలితే దాని స్వేచ్ఛ అనరు. మనకి స్వేచ్ఛకి విశృంఖలత్వానికి తేడా తెలియాలి. ఇప్పుడు సమాజం ఆ వైపు ఆలోచిస్తుంది. స్వేచ్ఛ కావాల్సిందే, కానీ విశృంఖలత్వం కాదు. స్వేచ్ఛను ఎవరూ ఆక్షేపించట్లేదు. ఇప్పుడు యూత్ అంతా కూడా బొట్లు పెట్టుకుని వస్తున్నారు. కొంతమంది అయితే మొత్తం ఇదంతా రాసుకుని మాకంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టు కనిపిస్తుంది. అంటే అది కూడా ఫ్యాషన్. అదేదో ఒక రకం మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు అలా పెద్ద పెద్ద బొట్లు పెడతారట. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చారు ఒకసారి, ఎంత పెద్ద బొట్టు ఏమ్మా అంటే, నాకు తెలిసి ఆజ్ఞాచక్రం రూపాయి కాసంత ఉంటుంది ఇక్కడ, కింద ఉన్నదాన్ని సంగమం అంటారు. ఈ కింద ప్లేస్ ఈ కనుబొమ్మలు కలిసే స్థానానికి కింద ఉన్నది, ఈ లెక్క ఏదో ఉంది ఇక్కడ పెట్టేవండి. ఫ్యాషన్ ఉంది, పోనీ ఇలాంటి ఫ్యాషన్ వస్తే మంచి, అలాంటి ఫ్యాషన్ వచ్చినా మంచి దానివల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఆ ఫ్యాషన్ మంచిదే అంట. సమయం మీరు మధ్యలో మాట్లాడుతూ చివర్లో అడగమని అన్నారు కదా మమ్మల్ని. మెషిన్ లెర్నింగ్, ఎస్. ఒక ఇష్యూ ఒకటి మాట్లాడతాను సార్. మీరు ఏదో ఒకటి చూశారు, అది మంచా చెడా డిసైడ్ చేయాలి. మీ బుర్ర అది మంచి అని కానీ చెడు అని కానీ చెప్తుంది. ఓకే సార్. అది సమాజానికి ఇబ్బంది కలగదు అయితే అది మంచిదను, సమాజానికి ఇబ్బంది పెడుతుందంటే మంచిది కాదను. కానీ మంచి చెడు అనే దాన్ని జస్టిఫై చేయడానికి మనం ఇది మంచని ఇది చెడని ఎలా చెప్తున్నాం, దేని ఆధారంగా చెప్తున్నాం, ఇది చాలా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. మనకి చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ మా అమ్మ గోరుముద్దలు తినిపిస్తున్న దగ్గర నుంచి ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలి,
రాముడు అనే క్యారెక్టర్ ఇట్లాగా, కృష్ణుడు అనే క్యారెక్టర్ ఇట్లాగా, ఇవన్నీ చెప్పుకుంటూ రావడం చేతన మనకి సబ్కాన్షియస్లో కొన్ని పాయింట్స్ రికార్డ్ అయిపోయి ఉంటాయి. సో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, రికార్డ్ అయిపోయి కొన్ని పారామీటర్స్ రికార్డ్ అయ్యాయి మన సబ్కాన్షియస్లో. ఓకే. మనం ఏం చేస్తామంటే స్వామి, ప్రస్తుతం జరుగుతున్న ఇన్సిడెంట్ని మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ తోటి కంపేర్ చేసుకుంటాం. ఓకే. కంపేర్ చేసుకుని ఎస్ ఇది మన దగ్గర ఉన్న పాయింట్స్ ప్రకారం రైట్ అయితే రైట్ అనేస్తాం, రాంగ్ అయితే రాంగ్ అంటాం. ఒకవేళ సబ్కాన్షియస్లీ పారామీటర్స్ రికార్డ్ అవ్వలేదు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గరికి మన పీఠానికి ఒక 30 సంవత్సరాల వయసున్న ఒక యువతి, ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ కూర్చుని మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, స్వామి నాకు 1 year అయింది మ్యారేజ్ అయ్యి, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 29 హీ వాజ్ మ్యారీడ్. నేను మా ఆయనకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. 1 సంవత్సరం 1 సంవత్సరం కాపురం చేశారు, విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన. నాకు అర్థం కాలేదు, దేని గురించి అమ్మా, అంత తీర్చుకోలేని, ఇంకా సాల్వ్ చేయలేని అంత సమస్యలు మీ అంత 1 year మ్యారీడ్ లైఫ్లో ఏం చూసేసి ఉంటారు. నాకు కనిపించింది ఏంటంటే వాళ్ళకిద్దరికి మైండ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని అది రావడం చేతన విడాకులు తీసేసుకుంటానని అంది ఆవిడ. నాకేం చేయాలో అర్థం కాల. ఒక పంచాయతీ తల్లి, భగవద్గీత ఇస్తాను, ఎప్పుడైనా చదివావమ్మా? నువ్వు చదవలేదు. రామాయణం చదివావమ్మా? చదవలేదు. భారతం చదివావా? చదవలేదు. కొన్ని చిన్నప్పుడు చందమామ కథలు ఉంటే అవన్నీ చదివావా? మాకు అవి కూడా తెలియదు. సరే ఓ పంచే, నేను భగవద్గీత ఇస్తాను, ఒక 4 months టైం తీసుకో తల్లి, జాగ్రత్తగా ఏముందో నువ్వు ఏకాగ్రతగా ఉండే టైమ్స్ ఏవో ఉంటాయి కదా, ఆ టైంలో భగవద్గీత మొత్తం చదువుకో. భగవద్గీత చదువుకున్నాక నువ్వు నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం ఏదైతే అది. నేను నిర్ణయం తీసుకున్నా. కాకపోతే నా క్యూరియాసిటీ ఉంటుంది, నాకు కూడా వచ్చి చెప్పావు, కూతురు లాంటి దానివి కాబట్టి తర్వాత వచ్చి నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావు నాకు చెప్పమ్మా అన్నట్టు. సరే భగవద్గీత ఇచ్చాను, ఆ అమ్మాయి వెళ్ళారు. సరే మరి ఆవిడ చదివారో చదవలేదు మనకి ఇంకా అంత గుర్తుండే, మన ఈ లైన్లో మనకున్న దాంట్లో గుర్తులేదు. కానీ ఒక 5 నెలలు పోయిన తర్వాత హఠాత్తుగా మళ్ళీ ఆవిడ వచ్చారు, ఆ యువతే వచ్చారు మన దగ్గరికి. కూర్చుంటే, స్వామీజీ మీరు ఒక 5 months బ్యాక్ నాకు భగవద్గీత ఇచ్చారు, గుర్తు చేసింది ఆవిడ. అవునమ్మా నిజమే, కరెక్టే. ఏం డెసిషన్ తీసుకున్నావు నువ్వు? నాకు గుర్తొచ్చింది, ఈ అమ్మాయి డైవోర్స్ అనే మాట్లాడినప్పుడు ఏం తీసుకున్నావు అమ్మా డెసిషన్ నువ్వు? స్వామి, నో 2 minds ఆర్ ఈక్వల్ ఇన్ ద వరల్డ్. నా దృష్టిలో నేను అనుకున్నట్టుగానే యాజిటీస్గా ఉండాలంటే, అండ్ అట్ ద సేమ్ టైం నో మ్యాన్ ఈజ్ కంప్లీట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను అనుకున్నట్టుగానే ఉండాలి అంటే జరగదు కదా. అతనిలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ చూశాను స్వామి నేను. సో ఆ గుడ్ క్వాలిటీస్తో పాటుగా వీటిని కూడా యాక్సెప్ట్ చేయాలి నేను అనేదాన్ని నేను అర్థం చేసుకున్నాను నేను. అంటే భగవద్గీత చదవడానికి ముందు ఆ అమ్మాయి ఆలోచన విధానానికి, భగవద్గీత చదివిన తర్వాత అమ్మాయి ఆలోచన విధానానికి ఖచ్చితమైన తేడా వచ్చింది. ఆ తేడా కారణం భగవద్గీత. దీన్ని గమనించి, అంటే అంతకు ముందు వరకు ఆవిడ సబ్కాన్షియస్లో ఇది రైట్ పొజిషన్, ఇది రాంగ్, లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇవేమో ఆవిడ బుర్రలో లేవు. ఎప్పుడైతే పారామీటర్స్, భగవద్గీత నుంచి వచ్చిన పారామీటర్స్ ఆవిడకి ఫిక్స్ అయ్యాయో సబ్కాన్షియస్లో, పర్సనల్ జస్టిఫికేషన్ వచ్చింది. అప్పుడు పర్సనల్ జస్టిఫికేషన్ రావడం చేతన తను పర్సనల్గా డెసిషన్ తీసుకోగలిగింది. 30 సంవత్సరాల వయసు వచ్చి అమ్మాయి నా దాకా వచ్చి నేను డైవోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని అనడానికి కారణం ఏంటంటే, అమ్మాయి తీసుకునే డెసిషన్ రైటో రాంగో అమ్మాయికి తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు క్లారిటీ ఉంది అమ్మాయి, నేను తీసుకోవట్లేదు. అక్కడ ఆ కన్ఫ్యూజన్ ఉండడానికి, ఇక్కడ క్లారిటీ ఉండడానికి కారణం ఏంటంటే ఆ సబ్కాన్షియస్లో పారామీటర్స్ నోట్ అయ్యాయి. ఈ నోట్ చేసే చిన్నతనాల్లోనే నోట్ చేసే ఈ ఎడ్యుకేషన్నే మెషిన్ లెర్నింగ్ అని పిలుస్తారు. భారతదేశం లక్షల సంవత్సరాల నుంచి అమ్మలు గోరుముద్దలు పెడుతూనే రామాయణం, భారతం లెర్నింగ్ చేసేవారు, చెప్పేస్తారు. అందువలన భారతీయులకి జస్టిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్రపంచం మొత్తం మీద, అంటే నేను గర్వంగా చెప్తున్నాను భారతీయుడిని అని కాదు, కానీ వాస్తవంగా చెప్తున్నాను, మ్యాథమెటిక్స్లో డాక్టర్ అంటే వైద్య రంగంలో, ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటర్ రంగంలో నిష్ణాతులు ఎవరు దేశం మొత్తం మీద అంటే భారతీయులే ఇప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ మెంటల్ బ్యాలెన్స్ ఉంది. ఆ మెంటల్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ సబ్కాన్షియస్లో రికార్డ్ అయిన ఇష్యూస్ నుంచి వాళ్ళు జస్టిఫై చేసుకోగలుగుతున్నారు కాబట్టి వస్తుంది.
ఈ జస్టిఫై చేయటానికి ఏదైతే ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుందో సబ్కాన్షియస్లో రికార్డ్ చేసే ఎడ్యుకేషను, దానినే మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి యూరోప్ కంట్రీస్, బయట ఇతర దేశాలు మీ సబ్జెక్ట్ ఏం చెప్తుందో చెప్పండి, దాన్ని యాజిటీస్గా మీ సబ్జెక్ట్ ప్రకారమే మీరు చెప్పుకుంటున్న ప్రకారమే మాకు నేర్పండి అని ఇప్పుడు మొదలు పెట్టారు. దానికి పేరు పెట్టిందే మెషిన్ లెర్నింగ్. అంటే మనలో కొంచెం లోపించింది కూడా అదే అని అనిపిస్తుంది అంటే పరిస్థితులను బట్టి. ఈ మధ్య కాలంలో ఈ ఫోకస్లు లేవు. అంటే రాముడు గురించి తెలుసుకోవాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, ఈ ముందు అసలు ఇవి చూడాలి. ఈ సోషల్ మీడియాలో వాళ్ళేవో రకరకాల భావజాలాలు రకరకాలు తీసుకొచ్చేస్తే ఈ కన్ఫ్యూజనే ఉంది మనిషి చుట్టూ. ఎప్పుడైతే మనిషి చుట్టూ ఈ కన్ఫ్యూజన్ ఉంటుందో, మనిషి తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేరో, ఒక నిమిషంలో ఆలోచించి ఇది కాదు ఇది అవును అనిపించుకోవాల్సింది కాస్త వాళ్ళకి తరగని జ్ఞాపకాలుగా పీడకలలుగా కూడా వచ్చేస్తున్నాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్లు కూడా ఇవాళ మర్చిపోలేరు, వదులుకోలేకపోతున్నారు అనమాట. పెద్ద బరువు నెత్తిమీ పెట్టుకుని భూమండలం బరువు మొత్తం వాళ్ళే మోస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అట్లా కనిపిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే స్వామి, ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండదో అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. దీని అంతటికీ మనం ఎప్పుడో లక్షల సంవత్సరాల నుంచి మన దగ్గర ప్రొసీజర్స్, కొత్తగా చేయాల్సింది కదా, పాతదాన్ని మళ్ళీ మనం సరిగా ఫాలో అయితే సరిపోతుంది. అది జరగాలి. స్వామి, చివరిగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం. మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ముందు నుంచి కూడా అభిరుచులు ఎలా ఉంటాయి మీవి అనేది మీకు మీరు నోటిఫై చేసుకోండి. ఎవరికి సమస్య లేని వ్యక్తి అంటూ ఉండడు. మనం ఒక సమస్య వచ్చింది అంటే నేను గమనించినంతలో ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కునే కంటే కూడా ఆ సమస్యని దాన్ని భావించుకునే కుంగుబాటులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు పరిష్కారాలు దొరకని సమస్యలుగా చిన్న చిన్నవి కూడా మనం దాటలేని, ఒక పిల్ల కాలువను కూడా దాటలేనంతటి నిస్సహాయ స్థితులలోకి కుంగుబాటులోకి వెళ్ళిపోతున్నామా అన్నట్టుగా ఈ తరం నడుస్తుంది. మనం వితౌట్ ఎమోషన్స్ నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు రెండు రకాలు ఉంటాయి, మూడో రకం లేదు అసలు. ఏంటి రెండు రకాలు అంటే, ఒకటి ఈగో సాటిస్ఫాక్షన్నే డెసిషన్ మేకింగ్ అనుకునేది, రెండోది మనకి ప్రయోజనమా కాదా లెక్కేసుకుని తీసుకునే నిర్ణయం. నేనేం చెప్తాను అంటే, ఈగో సాటిస్ఫాక్షనే డెసిషన్ మేకింగ్ అనుకోకండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం తగ్గాల్సి వచ్చినా, అంటే ఒక్కొక్కసారి మన ఈగో హర్ట్ అవుతున్నా సరే మనకి ప్రయోజనం చేకూర్చేది అవుతుంది. అట్లాంటప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడమే. ఈ ప్రయోజనకర కాదా అనేది నిర్ణయించుకోవటం చేతనే మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి జీవితాలు వడ్డించిన విస్తరులు కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఆ అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులు ఎంత కఠినమైన అడ్డంకులు దాటి రాగలుగుతారో, భగవంతుడు నీకు ఎంత పెద్ద కఠినమైన ఇబ్బంది పెట్టాడు అంటే నిన్ను అంతలా నమ్ముతున్నాడు భగవంతుడు. అంత బలమైన అడ్డంకి నువ్వు దాటి రాగలవని నమ్ముతున్నాడు ఆయన. కాబట్టి దాటి రాగలననే విశ్వాసం కావాలి. మరి నేను సందేశంగా అయితే నేను చెప్పట్లేదు, కానీ నేను ఫీల్ అవుతాను ఇది ఎక్కువ. సరే సార్, కృతజ్ఞతలు స్వామీజీ.